బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియా బాబు గంగా జోసెఫ్కు జాబ్ వచ్చిన సందర్భంగా మాకు అనగా యేసు అనుచరులకు ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశాడు. ఆ బిడ్డను నిండారుగా దీవించునుగాక. గంగా జోసెఫ్ ఈజ్ ఫ్రమ్ ఒంగోల్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు. బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. మీరు వింటున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా మిమ్మలను పలకరించే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు నా ప్రియ ప్రభుకు హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ప్రతిరోజు యేసు అనుచరుల కార్యాలయంలో మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు అని రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వారి యొక్క ప్రార్థన అవసరతలు చెబుతున్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు అనుచరులు కానివ్వండి, టీవీలో మాట్లాడుతున్న వారికి మీరు ఎవరు ఫోన్ చేసినా చిన్న చిన్న విషయాలు, అనవసరమైన విషయాలు చెప్పవద్దు అని ప్రభు పేరిట పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను. మా గేదె పోయింది, నాకు తలపోటు వచ్చింది, కాళ్ళ నొప్పులు, ప్రార్థన చేయండి, ఇదేనా మమ్మల్ని అడిగే ప్రార్థనలు? నేను ఇంకా రక్షింపడలేదు, నేను పాపంలో ఉన్నాను, తాగుడు అలవాటైంది, వ్యభిచారం అలవాటైంది, ఇవి మీరు చెప్పవలసిన అవసరాలు. అప్పులున్నాయి, ప్రార్థన చేయండి అంటే అప్పులు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మీరు చేశారు. ఎందుకు చేశారు? ఇవన్నీ ఆలోచించాలి. ఇవి ఏదో నేను ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోయాయి కాదు. కొంతమంది టీవీ ప్రసంగికులు అనవసరమైన ప్రార్థన మనవులు మాకు చేయండి అని చెబుతున్నారు, రాస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. దేవుడు సార్వభౌముడు. ఆయన పద్ధతిలో ఆయన కార్యాలు చేస్తాడు. We cannot dictate the terms to God. దేవునికి మనమా చెప్పేది ఆజ్ఞలు? మనం ఆజ్ఞలు ఇస్తాం ఆయనకి. ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఉండవలసిన ప్రార్థన అంశం ముఖ్యమైనది ఏమిటనగా రక్షణ. నువ్వు రక్షింపబడ్డావా? నీ కుటుంబ జీవితము సరిగ్గా ఉండాలి. చాలామంది రక్షింపబడిన వారి యొక్క జీవితాలలో కుటుంబంలో సరైన పద్ధతి లేదు, భార్యాభర్తల మధ్య సరైన ఐక్యత ఉండదు, కుటుంబంలోని బిడ్డలు సమంగా ఉండరు, తల్లిదండ్రుల మాట వినరు. ఈ విషయాలు గురించి మీరు అడగాలి. అంతేగాని చిన్న చిన్న విషయాల కొరకు దయచేసి ఇంత పెద్దవాడిని నన్ను మీరు బాధ పెట్టవద్దు అని నేను మనవి చేస్తున్నాను. మీరు అడిగారు కాబట్టి చేయాలి అని నేను చేస్తూ ఉంటున్నాను. కానీ నా మనసులో బాధగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఇంత మంది టీవీ స్పీకర్స్ను వింటూ, సంఘాలలో సంఘ కాపర్ల బోధలు వింటూ
ఏంటబ్బా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం లేదు అనేది నా హృదయ వేదన. ఎందుకు అనంటే కొంతమంది స్పీకర్స్ ఆ రీతిగా చేశారు. దేవుడి మీద ఆధారపడే దానికంటే ఈ టీవీ స్పీకర్స్ మీద ఆధారపడేటట్టుగా ఈనాడు టీవీ బోధకులు చేశారు అని నేను ఒక పెద్ద వాణిగా చెబుతున్నాను. నా కార్యక్రమమే కాదు, మిగిలిన వారి కార్యక్రమాలు నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను. నా ప్రియ టీవీ స్పీకర్స్, ఏ కారణం చేతనైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే దయచేసి పందా మార్చాలి, దేవుని మీద ఆధారపడేటట్లుగా చేయాలి అని నేను మిమ్మల్ని ఒక పెద్దవానిగా, తండ్రిగా, అన్నగా హెచ్చరిస్తున్నాను. మంచిది. దేవునికి వాక్య ధ్యానంలోనికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వినయ విధేయతలతో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. యోనా గ్రంథం ద్వారా కొన్ని వచనాలు ధ్యానం చేశాం, కానీ అనేక సత్యాలు మీరు మాకు నేర్పుతూ ఉన్నారు. దాని కొరకై కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యోనా ప్రవక్త, దేవుని యొక్క బోధకుడు, కానీ దేవుని విడిచిపెట్టాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఎంత హెచ్చరిక మాకు నైనా. అనేక పర్యాయాలు నా మా యొక్క జీవితాల్లో కూడా దేవుని సేవలో ఉంటూ మీ మాటను అతిక్రమించిన సందర్భాలు ఉన్నాయి. పాపం అంటే ఏదో వ్యభిచారము అనేది కాదు నాయనా. మీరు మీ వాక్యంలో మాకు తెల్లముగా చెప్పారు నాయనా. కాబట్టి స్వామి, మీ వాక్యానికి విధేయులమయ్యే కృప దయచేయండి. అవిధేయుడైన యోనా చివరకు విధేయుడయ్యాడు. విధేయతకు మధ్యలో యోనా రుసుము చెల్లించవలసి వచ్చింది. తన అవిధేయతకు అతడు రుసుము చెల్లించాడు, సముద్రంలో పడత్రోయబడ్డాడు. మా యొక్క జీవితాల్లో కూడా మేము రక్షింపబడినప్పటికీ కూడా మా పాత జీవితంలో ఉన్న ఆ పాపపు అలవాట్లకు మేము రుసుము చెల్లించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ సత్యాన్ని గమనించడానికి సహాయపడండి. అందుచేతనే యవ్వనస్తులుగా ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే ప్రభువులోనికి రావడానికి కృప చూపించండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి, మహిమ పొందండి. మీ ప్రేమ కలిగిన స్వరం అనేకులు విని రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితంలో జీవించటానికి, మీకు విధేయులుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మ, బాబు, ఒకవేళ నా మాటలు ఘాటుగా ఉంటే దయతో నన్ను అర్థం చేసుకోనండి. ఎవరొకరు గద్దించేటట్లుగా వాక్యాన్ని చెప్పాలి. ఈనాడు టీవీలో కనబడే వారందరూ, బోధించే వారందరూ, మీరు అనుకోనండి జోషి అంకుల్ దీనికి ఎక్కువ అని మీరు అనుకున్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకు చేతనగా టీవీ ప్రసంగికుల పరిస్థితి ఆ రీతిగా ఉంది. ఏమిటి అనంటే, ఏ విధము చేతనైనను డబ్బు సంపాదించాలి.
డబ్బు సంపాదించడానికి ఏమి చేయాలి? చూచారా? చాలా విచారకరమైన పరిస్థితులు. ఒక టీవీ స్పీకర్ ఇంత చర్చి కట్టాడు అని అంటే అంతకంటే పెద్ద చర్చి కట్టాలి. ఒక టీవీ స్పీకర్స్ దగ్గర 4 మంది పని చేస్తున్నారు అని అంటే నా దగ్గర 40 మంది పని చేయాలి. 40 మంది పని చేయాలి, లేక 100 పని చేయాలి, లేక ఎక్కడ లేని చర్చి కట్టాలంటే నీవు నేను ధనిక వర్గంలో పుట్టిన వాళ్ళం కాదు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ప్రజల ప్రేమ మూలంగా ఎదిగిన వారు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. తదుపరి మనుషుల దగ్గర నుంచి డబ్బు ఏ రీతిగా గుంజాలి అని ఆలోచించవద్దు. ఆ రీతిగా ప్రయత్నం చేయవద్దు. నీకున్న దానితో నువ్వు సంతృప్తి చెంది ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్నే చెప్పాలి అని ప్రభు పేరిట నేను బోధకులను హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిది. యోన యొక్క జీవితంలో ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటనగా యోన ప్రవక్త ప్రార్థించని ప్రవక్త అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా అతడు ప్రార్థించలేదు. అతడు ప్రార్థించకపోవడం బట్టే అతని జీవితంలో నావికుల చేత ప్రయాణికుల చేత గద్దించబడవలసి వచ్చింది. అతడు ప్రార్థన చేసే భక్తుడై ఉండి ఉంటే దేవుని యొక్క ఆత్మ అతనికి బోధించి ఉండేది. నా ప్రియ బిడ్డలారా, ప్రతి విషయంలో మనము విశ్వాసులుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించే అనుభవం మనం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు క్రైస్తవము అది బలంగా పెరగకపోవడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా బోధలు చేస్తున్నాం, ఏమేమో కార్యాలు చేస్తున్నాము, కానీ మనము ప్రార్థించే వారముగా లేమో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్న ఒక ట్రాక్ చూస్తున్నాను. ఒక ట్రాక్ చూస్తూ ఉంటే ఆ ట్రాక్లో ఉన్న సత్యం నేను చూచి చాలా బాధపడ్డాను. ద క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈజ్ అబౌట్ 2.5. ఎన్ని సంవత్సరాలైంది క్రైస్తవం ఇక్కడికి వచ్చి? 2.5%. నేను అనుకుంటాను ఈ 2.5%లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది అవిశ్వాసులు ఉన్నారు? ఈ సర్వే చేసిన వాళ్ళు, ఇది రాసిన వాళ్ళు క్రైస్తవులు జనరల్గా 2.5% అని రాశారు. ఇంకా లోతుకు వెళితే విశ్వాసులు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత తక్కువ శాతం ఉండడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా సంఘాలు కానీ బోధకులు కానీ సరైన రీతిగా ప్రార్థన చేయకపోవటమే అనే విషయాన్ని నేను నొక్కి చెబుతున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులు ఎవరైనా బోధకులు గ్రహించాలని, ఈ సత్యాన్ని ఒప్పుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తద్వారా మోకాళ్ళ మీదకి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏదైనా దేశంలో, పట్టణంలో, నగరంలో దేవునికి సేవ జరుగుతుంది అని అంటే ఒకే ఒక కారణం, నీ బోధన బట్టి కాదు, నా బోధన బట్టి కాదు, నువ్వు చేసే అద్భుత కార్యాలు బట్టి కాదు. అఫ్కోర్స్ నేను చేయను అనుకోండి, దీన్ని బట్టి కాదు, దేవుని యొక్క కృప మూలంగా. నీ యొక్క బోధల యొక్క హెచ్చరికలు మనుషులకు వెళ్ళడంలే, మనుషులు నీ స్వార్థమైన బోధలు చూచి మనుషులు నీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు? ఆయా సంఘాలను విడిచిపెట్టి ఇంకొక సంఘానికి పరిగెడతావయ్యా, పరిగెడతావమ్మా, ఆలోచించుమని నేను పెద్దవానిగా మనవి చేస్తున్నాను. ఆ సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టావు? ఆ సంఘంలో యేసు ప్రభు వారి గురించి చెప్పరా? ఈ సత్యాన్ని ఆలోచించాలి. ఒకవేళ ఆ సంఘానికి వెళ్ళడం
మాకు దూరం అయిందండి మేము వెళ్ళేది, ఇప్పుడు మాకు దగ్గరగా సంఘం ఉంది అని అంటే అదేదో రీజనబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడో సినిమా హాల్లో కొత్త సినిమా వచ్చింది అని అంటే పరిగెట్టం అక్కడికి పరిగెడతామే. దేవుని సన్నిధి ఇంత చులకనైపోయిందా ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించని ప్రవక్త యోనా ప్రవక్త. మనం ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థించలేదు కాబట్టి చివరికి ఇతడు సముద్రంలోనికి త్రోయబడ్డాడు. సముద్రంలోనికి త్రోయబడ్డానికి ముందుగా అతడు గద్దించబడ్డాడు. ఓడ నావికుని చేత లేక నాయకుని చేత గద్దించబడ్డాడు. ఏమని గద్దించబడ్డాడు చూడండి. అదే యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రభూత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేనో. ఎవరు? ఓడ నాయకుడు. ఓడ నాయకుడు విశ్వాస? ఓడ నాయకుడు పెద్ద బోధకుడా? ఓడ నాయకుడు అన్యుడైన ఓడ నాయకుడు ఎవరిని గద్దిస్తున్నాడు? దేవుని ప్రవక్తను గద్దిస్తున్నాడు. ఎంత విచారకరమైన సంగతి. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నా ప్రియా విశ్వాసులారా, దేవుని బోధకులారా, దయచేసి పెద్దవాళ్ళిగా నేను మనవి చేస్తున్నాను. మన జీవితాన్ని బట్టి యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామం తేలిక చేయబడకూడదు, దూషించబడకూడదు అనే సత్యాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. చేతనైతే బోధ చేయండి. మీకు డబ్బులున్నాయి కాబట్టి బోధలు చేయడం మంచిది కాదు. ఈనాడు సంఘ కాపరత్వం కానీ, దేవుని బోధించడం కానీ, బోధకుడు అవడం కానీ ఏ ఉద్యోగం లేదు కాబట్టి ఈ ఉద్యోగమో అన్నట్టుగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓయి నిద్రభూత, ఇతడు పోతు. దేంట్లోనూ? నిద్రలో. చాలామంది పోతులు ఉంటారు. నేను సామెతల గ్రంథంలో నేను ఈ విషయాన్ని చెప్పాను. తిండిపోతూ, నిద్రపోతూ, ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉంటాం. నా ప్రియ బిడ్డలారా, ఆ పోతులుగా ఉండవద్దు అని ప్రభు పేరిట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇతడు ఒక అన్యుని చేత గద్దించబడ్డాడు. మనము గ్రహించవలసింది ఏమిటనగా, కొంతమంది యవనస్తులు నిద్రను ఎక్కువగా ప్రేమిస్తారు. మాది పల్లెటూరు ప్రాంతంలో కొన్ని సమయాల్లో బయట పడుకుంటారు. బయట పడుకుని మధ్యాహ్నం సూర్య వేడిమి తగిలే వరకు వాడు నిద్ర నుంచి లేవడు, లేక ఆమె నిద్ర నుంచి లేవదు. రాత్రంతా ఏమి చేసింది? రాత్రంతా ఏమి చేశాడు ఈ యవనస్తురాలు? ఈ దినాల్లో సెల్ ఫోన్స్ వచ్చినాయి. రాత్రంతా మాట్లాడుతూనే ఉంటారు. దేవుటో అర్థం కాదు. తద్వారా వారి జీవితాలు పురోభివృద్ధి కావడానికి బదులుగా వారి జీవితాలు పతనమైపోతున్నాయి. వారు కన్న తల్లిదండ్రులకు తలపోపించే రీతిగా వారి జీవితాలు ఉన్నాయి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. యోనా దేవుని యొక్క ప్రవక్త అనేక మందిని ప్రభులోనికి నడిపించవలసిన వాడు. అనేక మందిని ప్రభులోనికి నడిపించవలసిన ఈ ప్రవక్త అయిన యోనా దేవునికి దూరమైపోయాడు. చాలా విచారకరమైన సంగతి. ఇంతవరకు వాక్యం విన్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి,
ప్రియ యవనస్తుడా, నీవు కూడా మొదట్లో దేవుని కొరకు బాగా జీవించావు. ఈనాడు నీ జీవితము ఏ రీతిగా ఉందో ఆలోచించాలి. యోనా వలె మనుషులతో కలిసిపోయావా? దేవునికి దూరమైపోయావా? దేవుని నుంచి పారిపోతున్నావా? దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి యోనా జీవితాన్ని జ్ఞాపకం చేసి యోనాను ఏ రీతిగా మరలా అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడో నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని నీ బలహీనతను చూపెడుతూ నిన్ను ప్రేమిస్తూ ఆయన పిలుస్తున్నాడు. ఇది అనుకూల సమయం, ఇదే తిరిగి వచ్చే సమయం. ప్రభు దగ్గరకు తిరిగి రావాలి. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరొక సమయాన్ని ఈ రీతిగా నీవు హెచ్చరించబడకపోవచ్చు, నీవు దేవుని యొక్క మాటకు లోబడకపోవచ్చు. నువ్వు ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నాను. విన్న నీవు దేవుని వాక్యాన్ని హృదయంతరంగంలోనికి తీసుకుని యోనాకు పాఠం నేర్పించబడితేనే కానీ యోనా దేవుని మాటకు లోబడలేదు. నువ్వు హెచ్చరించబడుతున్నావు కాబట్టి దేవుడు నీకు పాఠం నేర్పించాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుని చేతిలో పడుట బహుభయంకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చేతిలో పడకుండా రాత్రి హెచ్చరించబడిన రీతిగా మన తప్పిదములు మనం ఎరిగి ప్రభువులో జీవించడానికి తీర్మానం చేసుకున్న వల్లనే మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ రాత్రి వాక్యాన్ని విన్న మిమ్మలను నిండారుగా దీవించునుగాక. వాక్యానికి లోబడి తప్పిదాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎన్న సఖ్యము కాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి యున్నవిదే నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కారుణ్యానిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుడా భూరి దయతో నన్ను నీ దరి చేరరమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నా ఎడ. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక.
నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువ నీరే ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.